అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి. పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని లోకల్ 18 చూపించే ప్రయత్నం చేసింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరిమణులకు, అంతే స్థాయిలో మాతో పాటు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా 125వ జయంతి పొట్టి శ్రీరాములు గారి ఉత్సవాల శుభాకాంక్షలు. ఆయన చూసినప్పుడల్లా తెలుగువారికి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ మళ్ళీ విభజింపబడినా కూడా ఏదైతే ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు 2 ఉన్నాయో ఆ 2 కూడా పొట్టి శ్రీరాములు గారి చొరవతో ఏర్పడినటువంటి రాష్ట్రాలని సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఆయన చూపించినటువంటి పోరాట పటిమ మా అందరికీ, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఒక ఆలోచన వచ్చి ఒక సత్సంకల్పంతో ఒక పోరాటానికి నాంది పలికి ఆ పోరాటాన్ని అంతిమంగా విజయం దిశగా తన ప్రాణాలలోటి సాధించినటువంటి పోరాట పటిమ రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళకి, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా ఒక స్ఫూర్తి. ఆ ఆలోచన విధానం అనేదే నాయకత్వాన్ని పెంపొందిస్తుంది. ఆర్యవైశ్యులను చూసినప్పుడల్లా చాలామంది మెతకనుకుంటారు, కానీ వీళ్ళంత గెట్టోళ్ళు భారతదేశ చరిత్రలో ఏ కులం కూడా లేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే గట్టిగా నిలబడతారు, సంకల్పం తీసుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. అందుకనే వాళ్ళు కార్యవైశ్యులు అని చెప్పేసి కూడా తెలియజెప్తారు. అందుకు అనుగుణంగానే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ మహానుభావునికి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తున్నారంటే తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తి కానీ, ఆయన జీవితం కానీ, ఆ అమరత్వం కానీ నిరంతరము తెలుగువాడి ప్రతి ఒక్కరిలో కూడా ఈ జాతి ఉన్న రోజులు స్ఫూర్తిగా నిలవాలనే ఒక ఆలోచనతో నిర్మిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిది. పొట్టి శ్రీరాములు గారు లాంటి మహానుభావుని ఈ జాతి మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మహానుభావుడి పోరాట స్ఫూర్తిని, ఆయన సంకల్పాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశగా అడుగులేయగలిగితేనే సమాజానికి మంచి జరుగుతుంది, ఈ తెలుగు జాతికి మంచి జరుగుతుంది అనేది మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట, నాకైతే వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆయన స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన అమరజీవి గారే మిగిలిపోయినాడని చెప్పేసి కూడా తెలియజేస్తాను.